రైట్ తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ కనబడుతోంది. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులకి ఉన్నతాధికారులకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అలర్ట్ వచ్చింది. నిరసనలు కార్యక్రమాలు ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. ముందు నుంచి అలర్ట్గా ఉండండి, విచారణ పూర్తయ్యే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముందస్తుగానే పికెటింగ్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు నందినగర్ నివాసం దగ్గర, అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోలీస్ బందోబస్తు పెరిగింది. ప్రధానంగా నందినగర్ నివాసంలో ఈరోజు సిట్ విచారణ ఉండబోతోంది. కేసీఆర్ 1 గంట సమయంలో ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కీలక నేతలు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఆయనకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రస్తుతం హరీష్ రావు రాత్రి నుంచి కూడా అదే ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ చేరుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వెళ్ళారు. మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి కూడా చేరుకుంటారు. ఇవన్నీ కీలక పరిణామాలు. దీని తర్వాత సిట్ విచారణ ప్రారంభమవుతుంది. ఇంట్రాగేట్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఏంటి లీగల్ టెక్నికాలిటీస్ ఏంటి, ఏ విధంగా విచారణ ఉండబోతుంది, ఏ అంశాలను బేస్ చేసుకుని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ని ప్రశ్నించబోతున్నారు ఈ కేసులో. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఏంటి ఎట్లాంటి లీగల్ అంశాలను మనం ఈ ఇంట్రాగేషన్లో చూడొచ్చు? ఏ అంశాలు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావనకు రాబోతున్న ఇంట్రాగేషన్లో? చక్రి, ఏదైతే మరి కాసేపట్లో అంటే 3 గంటల ప్రాంతంలో సిట్ విచారణ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి ఏర్పాటు చేస్తారు. అయితే కేసీఆర్ ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ కేవలం అటు మీడియాను తప్పించి కూడా మిగతా వాళ్ళని కూడా ఎవరు కూడా రూపాయలు రావట్లేదు. అన్ని చోట్ల కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్కూటీ చేస్తున్నారు. అందుకే కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారన్న అనుమానంతో పోలీసు అధికారులు ప్రతి చోట్ల కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం కేసీఆర్ ఇంటి ముందట అంటే మొత్తం దాదాపుగా గేటు ముందర ఉండడం జరిగింది. అయితే గేట్ దగ్గర చూసినట్లయితే పెద్ద ఎత్తున అధికారులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అయితే ఇది చూసినట్లయితే లోపలికి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్పించి మిగతా ఎవరు కూడా లోపలికి అనుమతించి ఒకవేళ సిట్టు విచారణ ప్రారంభమైన సమయానికి అందరూ కూడా బయటికి పంపించేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ ఈ ముగ్గురు తప్పించి మిగతా ఎవరు కూడా ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ తో పాటు ఈ ముగ్గురు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా బయటికి పంపించి వేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కేసీఆర్ ఇంటి గేట్ ముందర మనం ఉన్నాం. కరెక్ట్ గా గేట్ ఎదురుగా కనబడుతున్నాం. అయితే గేట్ ఎదురుగా ఉన్న ఈ సంబంధం చూస్తే అటు ఇటు అటు నందినగర్కి వెళ్లే వైపు కావచ్చు, లేకుంటే క్యాన్సర్ హాస్పిటల్ వెళ్లే వైపు కావచ్చు, పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు, పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే ఇందులో పోలీసు అధికారులు అంటే సిట్టు అధికారులు ఎన్ని గంటలకు వస్తారు, ఎప్పుడు ప్రారంభమవుతున్న విషయం చూస్తే దాదాపు ఇప్పటికే సిట్ అధికారులు దాదాపుగా ఒక్కొక్కరుగా వస్తున్నారు. అందుకని 12 నుంచి 1 గంటల సమయంలో సిట్ అధికారులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత లోపల ఒక సెటప్ చేస్తారు. అయితే లోపల వాళ్ళకి అనుభవం ఉండే ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ రూమ్ లో సిట్ అధికారులు మొత్తం కూర్చుంటారు. తర్వాత కేసీఆర్ కోసం కూడా చేరుస్తారు. అయితే మొత్తంగా సిట్ బృందం మొత్తం 8 సభ్యులు గల మొత్తం బృందం కూడా లోపలికి వస్తుంది. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ మొత్తం కూడా సిట్ అధికారుల విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయబోతున్నారు. వీడియో రికార్డ్ మొత్తం కూడా ఆడియో రికార్డ్ కూడా చేయబోతున్నారు. అయితే రికార్డ్ మొత్తాన్ని కూడా అధికారులు పూర్తిగా భద్రపరుస్తారు. అందుకే దీంతో పాటు టెక్నికల్ టీమ్స్ కావచ్చు, లీగల్ టీమ్స్ కావచ్చు, దీనికి సంబంధించి సిట్ లో ఉన్న టెక్నికల్ లీగల్ టీమ్స్ అధికారులు మొత్తం కూడా వాళ్ళు కూడా రాబోతున్నారు. అయితే లీగల్ అధికారులు మొత్తం కూడా వాళ్ళ సమక్షంలో ఈ పోలీసు విచారణ కొనసాగుతుంది. అయితే మరోపు చూస్తే కేసీఆర్ సంబంధించిన లీగల్ టీం అక్కడికి వస్తారా లేదా అనే విషయం స్పష్టంగా తెలియదు. ఎందుకంటే కేసీఆర్ సంబంధించిన న్యాయవాదిని కావాలని కోరుతారా లేదా అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఎందుకంటే కేసీఆర్ న్యాయవాది సమక్షంలో విచారణ కావాలంటాడా లేదా అనే విషయం ఇప్పుడు స్పష్టంగా తెలియదు. కానీ విచారణ కోసం ఏదైతే న్యాయవాదిని అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికైతే లోపల లీగల్ గా చూసినట్లయితే అటు ఏదైతే ఇప్పటికీ 160 సిఆర్పిసి 160 కింద అధికారులకైతే కేసీఆర్ నోటీస్ ఇచ్చారో దాని ప్రకారం తాము విచారణ చేస్తాం, దాని ప్రకారం తాము ముందుకెళ్తాం, అంతేకాదు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. అయితే ఇప్పటికైతే అటు ప్రభాకర్ రావు కావచ్చు, లేకుంటే హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు ఆధారంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళ కన్ఫెషన్ ఆధారంగా ఇక్కడ దాంట్లో వచ్చిన లీడ్స్ ని బట్టి ఫర్దర్ గా ఇక్కడ విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఎవరు ఈ పెద్దయినా అన్న ఒక ప్రధానమైన కాన్సెప్ట్, పెద్దయినా అన్న ఒక వర్డ్ మీద ప్రధానంగా దానిపైన విచారణ చేయబోతున్నారు. ఆ పెద్దయిన ఎవరు అంటే పెద్దయిన అంటే కేసీఆర్ లేకుంటే మరొకరా అన్న విషయం కూడా తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ అధికారులు పూర్తిగా టెక్నికల్ వ్యవహరిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసినట్లయితే ఎవరు వాళ్ళు స్కిప్ అయ్యే ప్రయత్నం చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాకరం ఇచ్చినప్పుడు తనకు సంబంధం లేదు, తన పై అధికారులు చెప్తూ తాను ట్యాపింగ్ చేశానని చెప్పడం జరిగింది. అయితే పై అధికారులు విచారించినప్పుడు వాళ్ళకు మాకు సంబంధం లేదు, డైరెక్ట్ గా పెద్దలతో టచ్ లో ఉండి వాళ్ళంతా కూడా ట్యాపింగ్ చేశారు, కాబట్టి మాకు సంబంధం లేని ప్రభాకర్ పైన ఉన్న అప్పుడు మాజీ డీజీపీలు కావచ్చు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎవరన్న విషయం తెలుసుకునే పనిలో సిట్ అధికారులు ఈ నేపథ్యంలోనే అధికారులు విచారించబోతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే పోలీసు అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు వందలాది మంది పోలీసు ఫోర్స్ ఉన్నారు. అటు ఎక్కడిక్కడ విచారణ చేసి ఏదైతే ఫర్దర్ గా స్టేట్మెంట్ రికవర్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే అధికారులు పూర్తిగా కేసీఆర్ ఇంటి మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు, లోపల పంపించట్లేదు. డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మొత్తంగా విచారణ ఇక్కడ బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికైతే ఈ విచారణ సంబంధించి చూసినట్లయితే ఇక్కడికి పూర్తిగా సిట్ అధికారులు ఇక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళకు రూమ్ సెటప్ చేసి ఆ రూమ్ లో పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, లేకుంటే వీడియో ఆడియో రికార్డింగ్ కావచ్చు, లేకుంటే లీగల్ టీం కావచ్చు, అక్కడ సిట్ బృందంలో ఎవరెవరు విచారించాలి, ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఇప్పటికే కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభాకర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ గారు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో దాన్ని బట్టి మొత్తంగా కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు. వాటికి సంబంధించిన ఆన్సర్ కోసం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరికాసేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ సిట్ విచారణకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. చక్రి.